వాళ్ళు చేరినాక మొదటి ప్రయత్నం ఏం తెలుసా, మా పార్టీలో పోటీ చేసిన నాయకుడిని టీఆర్ఎస్ పార్టీ నాటు టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని తొక్కడమే. అదే మరి కాంగ్రెస్ లో గెలిచినోడు మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్తున్నా ఆ పార్టీలో జరగాలి, నేను అందుకనే చెప్తున్నా ఇది రసవత్తరమైన అవును తొక్కుడే తొక్కు. తిరిగి ఏమైంది, అందరం చేసుకున్నాం, జిల్లా అంతా మా పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు, 18 ఎన్నికలు వచ్చినాయి, తెలంగాణ మొత్తం క్లీన్ స్వీప్ అయింది, రాష్ట్రం అంతా ఖమ్మం జిల్లాలో మళ్ళా ఒక్కడే గెలిచేసరికి ఏమైంది, ఒక పువ్వాడ అజయ్ గారు గెలిచారు. ఏం అర్థం వచ్చింది అంటే మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ ఊరుకోవాలి కదా, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మళ్ళీ మొత్తం తీసుకోగానే మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఏమైంది, మళ్ళీ పార్టీ వాళ్ళని తొక్కుడు మొదలుపెట్టారు. ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని దొక్కాను. అంటే ఇప్పుడు 18లో వచ్చిన ఆయనకు 18 వరకు ఉన్న ఎమ్మెల్యే శత్రువే, 14లో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ శత్రువు కదా. ఇప్పుడు ఈయన కొత్త వర్గం, ఈయన వర్గం మొదలైంది. తర్వాత ఏమైంది, 23లో తిరిగి మళ్ళీ ఒకడే ఎమ్మెల్యే గెలిచింది, మళ్ళీ అది భద్రాచలం ఎమ్మెల్యే. అదే అంటున్నాను నేను, మీ పార్టీ కోసం చేసిన వాళ్ళని కాపాడుకోలేకపోవడం వల్లే కదా ఏమైంది. ఈ రకంగా పార్టీ మారడం అనేది నాయకుల కార్యకర్తల మనోభావాలు ఛిద్రమైనవి అనేది వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆసరగా తీసుకున్నారు. ఆయనకు అర్థమైంది ఈ నియోజకవర్గాలలో కార్యకర్తలు అసహనం ఉన్నారు, ఇది ప్రజల యాక్సెప్టెన్స్ లేదని ఆయన అనేక బహిరంగ సభలు పెట్టారు. తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని. తర్వాత రాళ్లతో కొట్టి చంపమన్నారు, పార్టీ తీసుకుంటే నన్నైనా తరిమి కొట్టండి అని అన్నారు. ఈ తప్పుడు పని మేము చేయమన్నారు. ప్రజలకు ఎజెండా ఇచ్చారు, ప్రజలకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చినాక ఏమైంది, నీ మాట నమ్మి ఎవరైతే పార్టీ మారినరో దాదాపుగా అందరిని కూడా ఓడించారు. అంటే నీకు మ్యాండేటరీ ఇచ్చారు, నిన్ను గెలిపించారు. మరి నువ్వేం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మా ముచ్చట ఎందుకు తీసినావు? ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళు చేసిన అంటారు, వాళ్ళు చేసి మేము చేసిన జనం బుద్ధి చెప్పిండ్రు, ఇది తప్పని మీరే చెప్పిండ్రు, ప్రజావేదికల మీద మాట్లాడినరు, ప్రజలకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రు, ఓట్లు అడిగినరు, మేనిఫెస్టోలో పెట్టినరు, మీకు అబ్జల్యూట్ మెజార్టీ ప్రభుత్వం ప్రజలు మీకు ప్రభుత్వం అప్పచెప్పిండ్రు, అయినా మీరు చేర్చుకున్న అంటామండి 100 అంటాం, ప్రతిపక్షాలు 100 అంటాం. మీ అన్నయ్య నువ్వు చేస్తావా? కళ్యాణ్ గారు మీ వేదికగా చెప్పండి, మీ అన్నయ్య నువ్వు చేస్తావా? మీరు జీవన్ రెడ్డిని మీ పార్టీలో చేర్చుకుంటారా? ఆయన వైఖరి ఎలా ఉండదు ఫైనల్ గా? అలాంటి ప్రజల్లో ఉన్న మనిషి, గొప్ప మనిషి, ప్రజాక్షేత్రంలో ఆయనకు డబ్బు యావలేదు, ప్రజల యావ తప్ప, పార్టీ యావ తప్ప, కమిట్మెంట్ ఉన్న నేత ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వైభవం తెస్తాడే తప్ప